ప్రపంచంలోనే బలమైన రష్యా ఓవైపు, ఏమాత్రం ఆర్థిక సైనిక బలం లేని యుక్రెయిన్ మరోవైపు. 3 ఏళ్ల కిందట బలమైన రష్యా యుద్ధం ప్రారంభిస్తే బలం లేకపోయినా యుక్రెయిన్ దాన్ని ధీటుగా ఎదుర్కొంటూ వస్తోంది. పైగా ప్రతిదాడులతో విరుచుకుపడుతోంది. గత కొద్ది రోజులుగా ఈ దాడులు ప్రతిదాడులు మరింత ఉధృతమైన నేపథ్యంలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్యూటిన్తో నేరుగా చర్చలకు తాను సిద్ధమని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి ముందుకొచ్చారు. తుర్కీ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య ఇవాళ మరో దఫా చర్చలు జరగనున్నాయి. 3 ఏళ్ల కిందట బలమైన రష్యా యుద్ధం ప్రారంభిస్తే బలం లేకపోయినా యుక్రెయిన్ దాన్ని ధీటుగా ఎదుర్కొంటూ వస్తోంది. పైగా ప్రతిదాడులతో విరుచుకుపడుతోంది. గత కొద్ది రోజులుగా ఈ దాడులు ప్రతిదాడులు మరింత ఉధృతమైన నేపథ్యంలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్యూటిన్తో నేరుగా చర్చలకు తాను సిద్ధమని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి ముందుకొచ్చారు. తుర్కీ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య ఇవాళ మరో దఫా చర్చలు జరగనున్నాయి.